మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ దాంతో పాటుగా ఎన్నికల సమయంలో కూటమి నేతలు విద్యా రంగానికి సంబంధించిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వారి డిమాండ్ ఏంటో మనతో నేతలు ఉన్నారు. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ కన్నా ముఖ్యంగా ఇచ్చిన హామీ అనే చెప్తా ఉన్నాము. అధికారంలో రానప్పుడు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడము. గతంలో లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తాము, వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర కాలం గడుస్తా ఉన్నది. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? తన చుట్టూ ఉన్న తన అనుసూయులకి, అంటే టీడీపీ నేతలందరికీ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు, డైరెక్టర్ పదవులు, కేబినెట్ హోదాలో పదవులు ఇచ్చుకున్నారు తప్పించి నిరుద్యోగ యువతకి ఎటువంటి ఉపయోగం చేయలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని చూస్తా ఉన్నాము. ఆనాడు విశాఖకు కమ్మేస్తా ఉన్నారు. మీ రక్తం సలసలా కాగటం లేదా? వైసీపీ ఎంపీలారా, దత్తమ్మలారా రాజీనామా చేయండి, లేకపోతే ఒంటి కారం పూసుకోండి అన్నారు. మరి నీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. విశాఖకు ప్రైవేటీకరణ దాదాపు 40 శాఖలను చేశారు. నీ రక్తం ఇప్పుడు సలసలా కాగడం లేదా? లేకపోతే కారం దొరకడం లేదా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాము. మీరేదైతే ఆనాడు విశాఖ విషయంలో ఎంపీలు అన్నారో, ఈనాడు మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి? మేము అడుగుతా ఉన్నాము. PPP4 పద్ధతులు అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీ టీడీపీ ఎంపీ భరత్ గారు ఉన్నారు కదా, గీతం యూనివర్సిటీలో PPP4 పద్ధతిలో ఒక 20%, 40% పేదలు చదువులు చెప్పేయండి. లేదా మీ మంత్రి, నీ కుడి భుజం నారాయణ గారు ఉన్నారు కదా, ఆ నారాయణ గారు కాలేజీల్లో పేదలకు ఉచిత విద్యను అందించండి. 20%, 30%, 40%. ఇవన్నీ చేయరు. మెడికల్ కాలేజీలు మాత్రము ప్రైవేటీకరణ చేస్తాము, పేదలకు లాభం అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాము, పేదలకని చెప్పి ప్రైవేటు పరం చేసి నిన్నే టి సుబ్బరామిరెడ్డి గారికి ప్రైవేట్ కంపెనీ నష్టంలో ఉందని 5,400 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ప్రైవేట్ వాడికి రుణమాఫీ చేస్తారు, ముందు ప్రభుత్వానికి మాత్రము ప్రభుత్వ రంగ సంస్థలు నడపడం మీకు చేత కాదు. కాబట్టి ఒకటే కోరుతా ఉన్నాము, పాలన చేత కాకపోతే రాజీనామా చేయండి. మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయండి. నిరుద్యోగులకు అన్యాయం చేశారు. పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయండి. 30,000 మహిళల్ని తీసుకొని వస్తా అన్నారు, తీసుకురాలేదు. రాజీనామా చేయండి. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామన్నారు, చేయలేకపోయారు. మీరు చెప్పండి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు యువతకి అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు మంచి మల్లన్న, అధికారంలోకి వచ్చాక మోడీ మల్లన్న అనే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత పక్షాన్ని వ్యవహరిస్తాం జరుగుతోంది. దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే 2,65,000 ఉద్యోగాలు దాదాపు ఖాళీగా ఉన్నాయి. నన్ను అధికారంలో తీసుకురండని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారే ఆయన నోటితో చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చాక నేను 2,65,000 మందికి ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి ఒక్క యువతకి ఇస్తారని వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఉద్యోగం వచ్చింది, నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి వచ్చింది. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలకి చైర్మన్లు పదవులు వచ్చినాయిలే కానీ ఈ రాష్ట్రంలో ఎవరైతే గంపగుత్తుగా ఓట్లేశారో వాళ్ళెవరికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తా ఉన్నారు. అదేవిధంగా బాబు రాంగల్లే జాబ్ వచ్చిందన్నారు. ఎవరికి వచ్చింది జాబ్ అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. MBA, MTechలు, MCAలు చేసి ఇప్పుడున్న రోడ్లో జొమాటోల్లో, స్విగ్గీల్లో, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉంటే ఆ విధంగా మేము అధికారం రాగానే ఇస్తారని చెప్పారు. తక్షణమే మీరేదైతే పొందుపరిచారో SC, ST బ్లాక్ పోస్టులు అయితే కుప్పలుగా అక్కడ పెరిగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేయలేని ఇప్పుడున్న గవర్నమెంట్ మరి ఎవరికి పెద్ద పెట్టేస్తున్నట్టని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా, ఆ యువత కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. తక్షణమే మీరు ఇచ్చిన హామీని కనుక నిలబెట్టకపోతే మీ అధికార ఆఫీస్ని దిగ్బంధం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి. ఈరోజు ఆంధ్ర తెలంగాణ విడిపోయినటువంటి ఇన్ని సంవత్సరాల సందర్భాల్లో రాష్ట్రంలో కాలేజీల నుంచి ప్రతి ఏటా కూడా కొన్ని వేల మంది నిరుద్యోగులు విడుదలవుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏ స్థాయిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈ 15-16 సంవత్సరాల కాలంలో నిరుద్యోగ యువకులు అందరూ కూడా వయోపరిమితి నిండిపోయి అల్లాడిపోయే పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని కుటుంబాలు చూస్తా ఉన్నాం,
కుటుంబం మొత్తం కలిసి కూడా ఒక వ్యక్తిని చదివించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ వ్యక్తిరాలికి ఉద్యోగం రాకపోతే టోటల్ కుటుంబం కొలాప్స్ అయ్యే పరిస్థితి నెలకొని ఉంది. ఉన్న ఉద్యోగాన్ని పీకేసే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఈ ప్రభుత్వాన్ని మూకుముడిగా నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొన్నా ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయటం, కొత్తగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం ప్రభుత్వానికి ఎంతో సిగ్గుచేటు. స్కిల్ సెంటర్లను యాక్టివేట్ చేసి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లను యాక్టివేట్ చేసి దామాషా ప్రకారం వాటికి నిధులు కేటాయించి ఈ వయోపరిమితి నిండిపోయినటువంటి అభ్యర్థులకి పూర్తిగా వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో నిరుద్యోగ యువత ఈ యొక్క గలం విప్పి వాళ్ళ యొక్క నిరసన సెగ ఉద్యమం ఉప్పిల్లాగా వ్యాపించి ఈ సీఎం పీఠానికి తాకే విధంగా కూడా ప్రయత్నాలు జరగబోతా ఉన్నాయని వివరిస్తూ ఉన్నాం. మంత్రులు చెప్తున్నారు అసలు మెడికల్ కాలేజీలు కట్టలేదని చెప్తున్నారు కదా. ఈరోజు ఇంతకుముందున్న ప్రభుత్వం మెడికల్ కళాశాలను కొత్తగా నిర్మించారు. ఇప్పుడున్న ప్రభుత్వం 10 మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి పీపీపీ విధానం అనేది తీసుకొచ్చారు. తక్షణమే ఆ విధానాన్ని రద్దు చేసుకోవాలా. ఎందుకంటే ఆ విధానం వల్ల ఈరోజు పేద మెరిట్ విద్యార్థులు ఖచ్చితంగా ఎంబీబీఎస్ విద్యని దూరం అవుతారు. అలానే నారా లోకేష్ గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఇదే గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గంలో కొన్ని వందల మంది విద్యార్థుల పక్షాన జీవో నంబర్ 107, 108 రద్దు చేసి మెడికల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి తక్షణమే ప్రభుత్వం పూర్తిగా 100% ప్రభుత్వ మెడికల్ కళాశాలను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చకపోతే మీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేకపోయారు. పూర్తిగా ప్రభుత్వం విఫలమైపోయింది. కాబట్టి వెంటనే లోకేష్ అలానే పవన్ కళ్యాణ్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.